నా పర్సనల్ నేను చూసింది ఏంటంటే నాయకులు ఉంటారండి ఎక్కడ కూడా ప్రలోభపడి ఆ నాయకులు మీరు అన్నట్టు ఎంపీఓ ఎమ్మెల్యే మినిస్టర్ అనగానే వెళ్ళిపోతున్నారండి. అది అప్పుడు కొంతమంది ఉన్నారు కదా ఫ్యూచర్లో ఇప్పుడు. అలాగే మీ పార్టీ పెట్టినప్పుడు మరి మీ శ్రేయభిలాష్ గారు చెప్పిన ఆల్రెడీ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు కానీ మరి జేడి లక్ష్మీనారాయణ గారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు తెలంగాణలో ఆయన కూడా పార్టీని పెట్టారండి. మీరు విన్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక మంచి ఆలోచనతో పెట్టారు పార్టీ. కానీ కేజ్రీవాల్ కూడా పెట్టారండి ఒక ఐఏఎస్ ఆఫీసరే ఆయన కూడా. అక్కడ ఆయన జైలు కూడా వెళ్ళవలసి వచ్చిందండి. ఆ తర్వాత ఎందుకో ప్రలోభాలకు వెళ్ళిపోయాడు ఆయన రకరకాల కారణాలతో. ఇక్కడ వీళ్ళు పెట్టారు కానీ సక్సెస్ అవ్వలేదు సార్. మిమ్మల్ని ఎవరన్నా నిరుత్సాహపరిచారు? వేస్ట్ విజయ్ కుమార్ నీ ఆలోచనలను ఏమన్నా నిరుత్సాహపరిచారు ఎవరన్నా? చాలా నిరుత్సాహపరిచారు. దానిలో ముఖ్యంగా ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ పేదవాళ్ళు అందరూ ఎవరి కోసం అయితే మీరు పనిచేయాలనుకుంటున్నారో వీళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే పావులుగా బ్యాంకుగా వాడుకుంటారు. ఓటు వేసే సమయంలో డబ్బులు ఇస్తారు. ఇంకా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఎవరు ఎక్కువ ఇస్తారంటే వాళ్ళకి ఓట్లు వేసేస్తారు. చివరికి మీరు ఒంటరిగా మిగిలిపోతారు. ఎందుకు అనేది ఒక పక్క చెప్పారు. మళ్ళీ ఇంకో పక్క ఏమో మీకు ఎంపీ సీట్ ఇస్తారు కదా, ఎమ్మెల్యే సీట్ ఇస్తారు కదా, అందులో వెళ్ళి ఎంపీగా ఎమ్మెల్యే మినిస్టర్ కావచ్చు కదా అని ఇంకో పక్క. ఇట్లా అనేక రకాలైనటువంటి వచ్చినాయి. అయితే ప్రజలు చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు. డెఫినెట్గా సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనలో ఉన్నటువంటి మెరిట్ ఏంటి, మనం ఇచ్చేటువంటి వాదనలో కానీ సిద్ధాంతంలో కానీ ఉన్న గొప్పతనం ఏంటి అనేది ప్రజలు గ్రహించాలి. గ్రహించినప్పుడు డెఫినెట్గా ఆదరిస్తారు. ఆ స్థాయికి మనం వెళ్ళాలంటే వాళ్ళని రీచ్ అవ్వాలి. రీచ్ అయ్యి మనలో నిజాయితీ ఉండాలి. నిజాయితీతో పాటు మనం ఫలితాలు ఇవ్వగలం, ఆ సత్తా ఉంది వాళ్ళకి అనేటువంటి ఇది చూపించాలి. నాలెడ్జ్ ఉండాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా పీపుల్ విల్ అసోసియేట్, వాళ్ళు ఆదరిస్తారు, అవకాశం ఇస్తారు. ఆ నమ్మకంతోనే ఈరోజు పనిచేస్తాం. ఓకే, వెల్ విషర్స్గా చాలామంది సలహాలు ఇచ్చారు. ఎందుకంటే ఎందుకు కష్టపడతావు కదా, కష్టపడ్డాము, నిజంగానే కష్టపడ్డాము. పాదయాత్ర చేసాం, ఎండలో వానలో నడిచాం, 1000 కిలోమీటర్లు తిరిగాం, గ్రామాల్లోకి వెళ్ళాం, కష్టపడ్డాం. బట్ ఆ కష్టాన్ని నేను కష్టంగా భావించడం లేదు. ఎందుకంటే మనం జనంతో ఉండాలనుకున్నాం, వాళ్ళు అవేర్నెస్ తేవాలనుకున్నాం, ఏదో ఒక దారి ఏర్పాటు చేయాలి, వారికి ఒక మంచి అభివృద్ధిని అందించాలి అని అనుకున్నాం. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఏంటంటే మీరు ఒక మంచి ఉద్దేశంతో వచ్చారండి. అంటే అది ఆహ్వానించదగ్గ విషయం. తప్పకుండా అది సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. అంటే మీ ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తుంటే మంచి ఆలోచనతో వస్తున్నారు. ప్రజలు గ్రహించారనుకోండి, మిమ్మల్ని ఆహ్వానించడానికి అవకాశం ఉంటుంది, మీకు అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా నేను అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఇక ఈవీఎం మీద రీసెంట్గా ఈవీఎం మీద చాలా అపోహలు అనుమానాలు ఉన్నాయి సార్. అది మీరు నాకున్న డౌట్ ఏంటంటే ఈవీఎంలో మ్యాజిక్ అయితే బీజేపీ వాళ్ళు 40 సీట్లు ఇంకా తక్కువ వచ్చినాయండి. ఇంకో 40-50 తెచ్చుకోవచ్చు కదా. 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాయండి. 11 కూడా జీరో చేసేయచ్చు కదా, అలా పులివెందులో ఓడించేయచ్చు కదా ఆయన్ని ఈవీఎంలతో అని నా పర్సనల్ ఒపీనియన్. అంటే ఈవీఎంలు మ్యాజిక్లు అయితే నిజంగా అది మనం మేనేజ్ చేయగలిగితే మీ అభిప్రాయం ఏంటి సార్? అది ఫస్ట్ మీరు అనుకున్న థాట్ ప్రాసెస్లో ఒకసారి ఆలోచిద్దాం. ఇంకో 40 సీట్లు వస్తే ఇంకా మనం అధికారంలో ఉంటాం. అది ఎందుకు తెచ్చుకోలేకపోయారు ఒకళ్ళు ఈవీఎంస్లో మ్యాజిక్ ఉంటా అనేది మీ పాయింట్. మేనేజ్ చేయగలిగితే అని మీ పాయింట్. ఈవీఎంస్ని మేనేజ్ చేసి అధికారంలో ఉన్నారు వీళ్ళు అని అనుకుంటారేమో అని 40 తగ్గించుకున్నారేమో. అలా అంటారా? ఎందుకంటే మొదటిసారి వచ్చారు, రెండోసారి వచ్చారు, మూడోసారి కూడా వస్తే ఇది ఈవీఎం గవర్నమెంట్లు, అంతేగాని జనం ఓట్లేసిన గవర్నమెంట్లు కాదు అనేటువంటి భావన జనాల్లో వచ్చేస్తే అది రివోల్ట్కి దారి తీస్తుంది, విప్లవానికి దారి తీస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రజాభిప్రాయం అంత వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అంత వ్యతిరేకంగా ఉన్నా కూడా వీళ్ళకి 400-300 సీట్లు ఎట్లా వచ్చినాయి అని జనంలోకి వచ్చి అది చివరికి ఒక విప్లవంగా మారిపోయే పరిస్థితి రాకుండా ఉండటం కోసం జనంలో ఆదరణ లేదు కాబట్టి ఏదో కొంచెం తగ్గించుకుని లిమిటెడ్ సీట్స్ పెట్టుకుని మన అధికారంలో కంటిన్యూ అవ్వడం కాదు ఇంపార్టెంట్ అనేటువంటి భావన ఉందేమో అనేది ఒక సైడ్.
ఇంకొక సైడ్ ఏంటంటే ఈవీఎంస్ అనేది ఒక ఎలక్ట్రానిక్ మెషిన్ అది. సో ఎలక్ట్రానిక్ చిప్తో పనిచేసే ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా హ్యాక్ చేయొచ్చు. కాబట్టి అదేమి అతీతం కాదు. సో ఇక్కడ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా అసాధ్యం కాదు. మా వాదన ఏంటంటే జనంలో అనుమానం ఉంది, అనేక రకాల అనుమానం అన్ని చోట్ల మాట్లాడుతున్నారు, చాలా కేసులు పడ్డాయి, యాజిటేషన్స్ జరుగుతున్నాయి. మనం ఉన్నది డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ఓటు వేసుకుంటే ఆ ఓటుని బట్టి ప్రతినిధిని ఎన్నుకుంటారు. అది కీలకం, ఆయువు పట్టు. అట్లాంటి దానిలో అనుమానం వచ్చినప్పుడు మేము ఈవీఎంస్నే కొనసాగిస్తామని మొండిపట్టు మీరు ఎందుకు పట్టాలి? ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఈవీఎంస్తోనే చేస్తాము అని ఎందుకు మొండిపట్టుగా ఉండాలి? కొన్ని పార్టీలు అంటే బెనిఫిట్ అవుతున్న పార్టీలు, ఎలక్షన్ కమిషన్ ఒకటైపోయి అయ్యే పెడతాం అంటారు. ఎందుకు పెట్టాలి? అది ఫండమెంటల్ క్వశ్చన్ మేము అడుగుతున్నాం. వీ హ్యావ్ డౌట్. ఇప్పుడు ఒక మ్యాచ్లో పార్టిసిపెంట్స్లో కొంతమందికి డౌట్ లేదు, కొంతమంది డౌట్ ఉంది. సో డౌట్ ఉన్న దాన్ని నేను ఇదే విధానం పెట్టి నేను మ్యాచ్ కండక్ట్ చేస్తానంటే వాళ్ళు ఇది ఫెయిర్ అని ఎలా అనుకుంటారు? సో ఫెయిర్ అని అనుకున్నప్పుడు అందరికీ ఇప్పుడు బ్యాలెట్ పేపర్ పెట్టడం వల్ల ఈవీఎంల వల్ల గెలిచిన వాళ్ళు ఇది ఈ విధానంలో తప్పు ఉందని చెప్పడానికి ఏమీ లేదు కదా. ఇప్పుడు ఈవీఎం మీద అనుమానం ఉంది కానీ బ్యాలెట్ పేపర్ మీద అనుమానం లేదు కదా. సో ఎవరికి అనుమానం లేని వ్యవస్థను కదా నువ్వు పెట్టాలి. బికాజ్ యూఆర్ అన్ ఎంపైర్. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఎంపైర్ లాంటిది. బ్యాలెట్ పేపర్ అయితే రిగ్గింగ్ గురించి భయపడేవారు అన్నప్పుడు. రిగ్గింగ్ అన్ని స్టాంపులు కావాల్సిన దాని మీద ఓటు వేసేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా రిగ్గింగ్ చేయొచ్చు కదా. ఈవీఎం కూడా బటన్ నొక్కడం, అదైతే ఇంకా స్టాంప్ కొట్టాలి. ఇక్కడైతే బటన్ నొక్కడం కదా, నొక్కడం అలా నొక్కుతూ ఉంటే ఓట్లు పడిపోతుంది. ఇది ఇంకా ఈజీ కదా. అది పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా దే ఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్ విత్ బ్యాలెట్ పేపర్ ఓన్లీ. ఇంతవరకు వెళ్తూ ఉన్నారు కూడా, వెళ్తున్నారు. అదే సమయంలో ఓటర్ లిస్ట్, ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటర్ లిస్ట్ ట్యాంపరింగ్ అయిపోయింది, ఓట్లు దొంగతనంగా వేసేశారు, అందుకని కొన్ని కాన్స్టిట్యున్సీలో గెలిచారని విత్ ప్రూఫ్స్ అండ్ నేమ్స్ ఒక ప్రజెంటేషన్ ఎంటైర్ నేషన్ చూసింది. సో మరి అంత బ్లేటెంట్గా ఓటర్ లిస్టులు ట్యాంపర్ అయిపోతూ ఉంటే మరి అక్కడ డెమోక్రసీ ఎక్కడుందండి? డెమోక్రసీలో ఓటింగే కదా, ఎలక్షన్ అనేదే కదా హార్ట్. ఎలక్షన్ లేకపోతే హార్ట్ పోయినట్టే కదా. హార్ట్ పోతే ఇంకా అదే విధానం మంచి చంపేసినట్టే కదా ప్రజాస్వామ్యాన్ని. సో ప్రజాస్వామ్యాన్ని చంపకుండా పరిరక్షించాలంటే క్లీన్ ఓటర్ లిస్టులు ఉండాలి, బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరగాలి. ప్రతిపక్ష పార్టీలే బ్యాలెట్ పేపర్ అడుగుతున్నాయండి, ప్రజలేం అడగలేదండి. నాకు తెలిసినంత వరకు ప్రజలు కాదండి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. అవును, ఇప్పుడు ప్రజలు కూడా అడుగుతున్నారు, బట్ ఈ పార్టీల ద్వారానే అడుగుతారు ప్రజలు కూడా. ప్రజలు అడగకుండా ఉన్న ప్రశ్న అయితే ఏం లేదు. ఎందుకంటే చాలా చోట్ల కేసులు కూడా వేస్తున్నారు కదా. సుప్రీంకోర్టులో వేసింది అందరూ పొలిటికల్ పార్టీలు కాదు, ల్యాండ్సెఫ్ లాంటి ఆర్గనైజేషన్స్ కూడా వేసాయి. వాళ్ళు జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి పబ్లిక్, ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ప్రజల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి, చాలామంది ఈవీఎంస్ నమ్మకం ఉందా అంటే ఏమంటే మేము వేసినట్టుగా మా ఓట్లు రావట్లేదండి అని చెప్తారు. సో ఈరోజు పీపుల్లోకి వచ్చేసింది ఆ డౌట్. ఓకే అండి. కాబట్టి ఈవీఎంస్ అనేటువంటివి ఇక చల్లవు, అవి తీసేయాల్సిందే, బ్యాలెట్ పేపర్ పెట్టాల్సిందే. అయితే విజయ్ కుమార్ సార్ లాస్ట్ టైము మరి 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారికి 154 సీట్లు వచ్చినాయండి. మరి అప్పుడు బ్యాలెట్ పేపర్ లేదు. దాన్ని మనం అది కూడా ఈవీఎంలో మేనేజ్మెంట్ అంటారా, లేకపోతే అది రియల్గా వచ్చినాయి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఈవీఎం మేనేజ్మెంట్తో గెలిచిందా గెలవలేదా అన్నది మనము ఇప్పుడు ప్రూవ్ చేయగలిగే సిచ్యువేషన్లో లేము. సో అది ప్రాపర్గా ఎంక్వైరీ చేసి డౌట్ ఉన్నప్పుడు ఏంటి అన్నప్పుడు ప్రూవ్ చేస్తే అదొక విధానం. ఇక్కడ మేమేమంటామంటే దాని మీద అనుమానం ఉంది ఒకవైపు, ఇంకోవైపు అది ఫుల్ ప్రూఫ్ అని నువ్వు కూడా చెప్పటం లేదు. ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది, ఇప్పుడు మేము చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాము కాబట్టి ఫుల్ ప్రూఫ్ అని వాళ్ళు చెప్పడం లేదు. మన ప్రాసెస్లో మేము దాన్ని ట్యాంపరింగ్ లేకుండా, హ్యాకింగ్ లేకుండా చేస్తున్నాం అంటున్నారు అంతే. అంతేగాని అది హ్యాక్ చేసే అవకాశం లేదని చెప్పట్లేదు వాళ్ళు. మరి అలాంటప్పుడు ఎందుకు? ఇప్పుడు ఇది హ్యాక్ చేసేదే లేదు, ఇది శత్రు దుర్భేద్యమైంది, మీరు కావాలంటే చూసుకోండి, ప్రూవ్ చేయండి మీరు అని ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వట్లేదు కదా. అంటే ఎవ్రీ స్టేజ్ మేము కాపాడుతున్నాం అని చెప్తున్నారు.
అంత కష్టపడి అంత కాపాడేందుకు బ్యాలెట్ పేపర్ పెడితే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇంకొక ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఓటు అదే మన ఓట్ రైట్ అనేది ఫ్రాంచైజ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ ఫండమెంటల్ రైట్, ఇట్ ఏ రైట్ విచ్ షోస్ ఈక్వాలిటీ ఆఫ్ ద పీపుల్. ప్రజలందరూ సమానమే అని ఒక సమానత్వాన్ని సూచించే హక్కు అది. అలాంటి హక్కు ఎలా వాడుకున్నాము, ఎవరికి వేసాము అని తెలుసుకోవాల్సిన అవసరం ఓటర్కి ఉంటుంది కదా. ఆ హక్కు అతను ఉండాలి కదా, ఆమెకు ఉండాలి కదా. అందుకోసమే మేము బ్యాలెట్ పేపర్ అంటున్నాం. నేనైతే జగన్మోహన్ 150 సీట్లు నేనైతే పర్సనల్గా అండి దుర్గా ప్రసాద్ నా పర్సనల్ వ్యక్తిగతంగా అప్పటికి కూటమి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం, ఆయన ఒక్కసారి ఛాన్స్ అడిగారు అని చెప్పేసి బంపర్ మెజార్టీ నేను అనేది నిజంగా తీర్పు అనుకున్నాను. ఈవీఎంలో మేనేజ్మెంట్ కాదు, అది నిజమైన తీర్పే. అప్పుడు ఇష్టపడ్డారండి వైఎస్ఆర్ గారి మీద అభిమానంతో కానీ జగన్మోహన్ గారు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని కానీ మొత్తం నేనైతే ఆయనే 30 years ఉంటారు అనుకున్నాను సార్ నేను పర్సనల్గా. ఆయన వచ్చి 154 చూసి నెక్స్ట్ టైం ఒక 50 పోయినా మళ్ళీ ఆయన ఉంటారు అలా అనిపించింది నాకు. చాలా ఆశ్చర్యంగా ఉందండి. అంత దాన్ని తక్కువ ఒకేసారి 11 సీట్లు వచ్చినాయంటే అదే కొద్దిగా ఈవీఎం మోసాలను పక్కన పెట్టిన కొద్దిగా ఆయన అంటే జగన్మోహన్ గారు చేసిన తప్పులు ఏమైనా చెప్పగలరా సార్ ఆయన? అంటే నాకు కొన్ని తెలుసండి. నాకు అంటే జనరల్గా డెమోక్రసీలో ఇలాగా 151 సీట్లు వచ్చాయి కాబట్టి ఒక 50 పోతే 100 సీట్లన్నీ ఉంటాయిలే అనే లెక్కలు వేసుకునే విధానం ఉండదు. ఆ విధానం ఉండదు. ఎందుకు ఉండదంటే ప్రజలు ఎక్స్ని కోరుకుంటున్నారా వైని కోరుకుంటున్నారా అనే దాన్ని బట్టి ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ ఇవాళ ఎక్స్కి ఓటేసాము, ఈసారి వైకి వేద్దాము అనుకుంటే 150 వచ్చినా అందులో 50 దగ్గర 100 ఉంటాం అనే పరిస్థితి ఉండదే. వాళ్ళు వద్దు అనుకుంటే కిందకి వెళ్ళిపోవాల్సిందే, కావాలనుకున్న వాళ్ళకి 100 వస్తాయి. సో అది మీరు సక్సెసివ్గా ఏపీ ఫార్మేషన్ అప్పటి నుంచి 1956 నుంచి ఇంతవరకు జరిగిన ఎన్నికలు మీరు చూడండి. ఏదైనా ఎవరికి అధికారం ఇవ్వాలనుకున్నారో వాళ్ళకే పూర్తి మెజారిటీ ఓటింగ్ పడింది తప్ప అరాకొరాగా పడినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో లేదు. అందువల్ల 160 వచ్చినాయి కదా వీళ్ళకి, 60 పైన 100 ఉంటాయి అని నెక్స్ట్ అనుకుంటే పొరపాటు. అదే పొరపాటు, అది జరగదు. ఎందుకంటే అదేమి ఎగ్జామినేషన్ కాదు, మార్క్స్ కాదు, ఓటింగ్. అది ఒక పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు చాలా మంది 30 సంవత్సరాలు ఉంటారు అది ఇదని అనుకున్నారు. అంటే 19 ఎలక్షన్లో అతనికి ఒక అవకాశం ఇవ్వాలి అని జరిగిన ఓటింగ్ అది. అంటే ఒక పాజిటివ్. 24 ఎలక్షన్లో ఇతను వద్దు అని జరిగిన ఎలక్షన్. వద్దని ఇతను ఇంకొద్దు, ఇతను దిగిపోవాలని జరిగిన ఎలక్షన్. అంటే ఆ రోజు ఇన్ ఫేవర్ పాజిటివ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఒక అవకాశం ఇద్దాము అని ఒక పాజిటివ్ వేవ్. అది ఇతను వద్దు ఇతను దిగిపోవాలి అని ఒక నెగిటివ్ వేవ్తో జరిగిన ఎలక్షన్. ఎందుకంటే ఈ కూటమి వచ్చి ఉద్ధరించేస్తుంది, వీళ్ళకి ఓట్లు వేసేద్దాం, ఆ గవర్నమెంట్ వచ్చేయాలి, వాళ్ళు రావాలని వేసిన ఓటు కాదు, ఇతను పోవాలని వేసిన ఓటు. అంటే ఆ రోజు రావాలని వేసిన వాళ్ళే ఈ రోజు పోవాలని వేశాడు. సో 2 సార్లు సెంటర్ ఆఫ్ పర్సన్ ఈయనే. 19లో రావాలని ఆయనకే వేశారు, 24లో పోవాలని ఇతనికి వేయలేదు. అంతేగాని చంద్రబాబు రావాలనో జనసేన రావాలనో వేయలే. అది మాత్రం 100% కరెక్ట్ అండి. సో దట్ మీన్స్ వాట్? గత్యంతరం లేక, ఆల్టర్నేటివ్ లేక. అది ఎందుకంటే ఇప్పుడు మూడో వ్యక్తి ఉన్న చోట ఇంకొక XY కానీ జడ్ కూడా ఎవరన్నా చూస్తే బాగుండేది, జడ్ లేరు. సో ఇప్పుడు 19లో ఇతను వద్దు అని టీడీపీని ఓడించిన వాళ్ళు 24లో కావాలని ఎందుకు వేస్తారు? ఇప్పుడు ఆ 24లో అప్పుడున్న ప్రభుత్వం వద్దనుకున్నారు, వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు కాబట్టి కూటమికి వేశారు. ఇంకా వేరే దేర్ ఇస్ నో మెరిట్. కూటమి గెలవడంలో మెరిట్ ఏం లేదు, కేవలం అప్పుడున్న ప్రభుత్వం వద్దనుకున్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ ఇది ఒకటే ఉందని దీనికి వేశారు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. అందుకే మేము అనేది ఇట్లా ఆల్టర్నేటివ్స్ లేక ఉన్న వాళ్ళని మార్చి ఓట్లు వేసుకునే పరిస్థితే ఉంది. ఒక ఆల్టర్నేటివ్ని మనం క్రియేట్ చేద్దాం, ఆల్టర్నేటివ్గా వచ్చి ప్రజలు ఆదరిస్తే నిలబడినప్పుడు ట్రయాంగులర్గా జరుగుతున్న సమయంలో మోర్ మెరిట్ ఎక్కడుంటే అక్కడ అవకాశం దొరకడానికి ఉంటుంది. ఇది ఒక వైపు అయితే వైసీపీ ఎందుకు ఓడిపోయింది అనుకుంటే
వాళ్ళు అంటే పాలనలో వచ్చిన ఫెయిల్యూర్స్ కానీ వాళ్ళు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఫ్రీడమ్ కానీ అంటే వాళ్ళు స్వేచ్ఛగా బ్రతికే అవకాశం ఇవ్వకుండా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కమ్యూనిటీ పరంగా వాళ్ళ కమ్యూనిటీకి అన్ని రకాల పదవులు ఇచ్చుకోవడం కానీ ఇలా పలు అంశాలు శాండ్ పాలసీ లిక్కర్ పాలసీ ఇట్లాంటివన్నీ ఒకదానికోటి దోహదం చేసినాయి. పోలీస్ యాక్సెస్, రియల్ ఎస్టేట్ పడిపోవడం, ఇట్లా 1 by 1 అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్కి పనులు లేకపోవడం, శాండ్ వల్ల పనులు దొరకపోవడం. సో చైన్ రియాక్షన్ అంటాం కదా, ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయ్యింది. ఒకదానికి అనుబంధం లాగా అది అలా క్యాస్కేడ్ అయ్యి అబ్బా వద్దురా బాబు ఇతను ఉంటే ఇంతేలే చాలు చూసాం కదా అని దించేద్దాం అనే నిర్ణయానికి వచ్చారు. అయితే మీలాంటి వాళ్ళు ఉంటారు కదా సార్, ఎప్పుడు చెప్పలేదు సార్, సరే ఈ పాలసీ వద్దండి ఈ పాలసీ వద్దండి ఎప్పుడన్నా చెప్పడానికి ట్రై చేశారు సార్? చేస్తాం. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆ డ్యూటీ చేయాలి. ఒక ఆఫీసర్గా ఎలాంటి డ్యూటీ చేయాలో, ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడాలో జనరల్గా మీరు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చేయాలి, ప్రజలకు అట్లీస్ట్ చేయాలి. ప్రజల తరఫున మనం ఏం చెప్పాలో అవి టైం టు టైం ప్రతిసారి దొరికిన అవకాశం వల్ల వాడుకొని చెప్పారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అది కావాలి సార్, చెప్పారు మీరు 100% చెప్పాం. చెప్పిన దానిలో వాళ్ళకి నచ్చినవి కొన్ని తీసుకున్నారు, కొన్ని నచ్చనివి తీసుకోలేదు. లేదా నచ్చినా నచ్చకలేదని కాదు కానీ చేయలేని పరిస్థితులు చేయలేకపోవచ్చు. అంటే ఉదాహరణకి రోడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ బాగా డ్యామేజ్ అయిపోయినాయి. రోడ్స్ వల్ల బాగా చెడ్డ పేరు వస్తుంది. కనీసం ప్రతి కాన్స్టిట్యున్సీకి ఓ 10 కోట్లు ఇస్తే కనీసం ఒక 2,000 కోట్లు కావాలి, అప్పుడు రోడ్లు బాగుతాయి అని అనుకున్నారు. 2,000 కోట్లు అక్కడ ఉండాలిగా. నీకు బటన్ నొక్కడానికి డబ్బులు లేవు, ఇంక ఈ పనులకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి? అలా కొన్ని తెలిసి చేయలేని సందర్భం కూడా ఉంటాయి. కాబట్టి మనం చెప్పింది ప్రతిదీ తీసుకోవాలని ఏం లేదు. పొలిటికల్ పార్టీగా వాళ్ళకు ఒక మేనిఫెస్టో, ఒక ఎజెండా ఉంటుంది. ఆఫీసర్గా మనకు తోచింది, మనకు మంచిది అనిపించింది చెప్తాం. ఈ జనం ఇలా ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారు, ఇది మంచిది కాదండి, ఇది మార్చండి, ఇది తీసేయండి అని మనం చెప్తాం. బట్ రాజకీయంగా వాళ్ళకుండే టార్గెట్ ప్రకారం వాళ్ళు పని చేసుకుంటారు. మ్యాచ్ అయినా చేస్తారు, మ్యాచ్ కానీ చేయరు. అది